ఇందులో కామెడీగా వీరుడంట. కామెడీగా ఉందా లేదా? యేసుని వీరుడు అంటే మీకు కామెడీగా ఉందా? నేను ఏమన్నా కామెడీ చేశానా మీకు అనిపిస్తుందా? చెప్పండి, నిజంగా చెప్పండి. మనం ఓపెన్గా మాట్లాడుకుందాం ఏదైనా సరే. ఎంత వీరుడంటే లొంగోట మొత్తం లాగేసి శతకుట్టుడు కొడతంటే, నా దేవుడో నా దేవుడో నన్ను ఎందుకు ఒగ్గేసావురో అని ఏడ్చిన దేవుడు ఆయన. అంత వీరుడు. మనం నమ్మిన దేవతలందరూ బానిసలు అయిపోయారంట అరిషడ్ వర్గాలకి. మనం నమ్మిన దేవతలు, ఆరాధించే దేవతలు ఎవరు మనుషుల చేతుల్లో తనులు తినలేదు, మొహం మీద ఊపించుకోలేదు, ముడ్డు మీద దండించుకోలేదు, కానీ కొట్టారండి. అబ్బబ్బబ్బబ్బా, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టేసరికి సునీల్ని చంపడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తామంటారో, బైబిల్లో కూడా యూదులు యేసును చంపడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి సునీల్ ఎలా పారిపోతాడో అంతకంటే దారుణంగా పారిపోతాడు యేసు. దాక్కుని ఒక చోట అయితే దేవాలయంలో దాగి వారికి కనపడకుండా తప్పించుకుపోయాను. ఎంత చాకచక్యంగా తప్పించుకునేవాడంటే సందుల్లో కూడా ఆ మనుషుల కాళ్ళ మధ్యలో కూడా దూరిపోయేవాడు. పరుగు ఎంత పెద్ద వీరుడైనా, పరిగెత్తటంలో వీరుడైనా. తర్వాత కొడతంటే గుడ్డలు వచ్చబోసుకున్నాడు ఆయన. అంటే డైరెక్ట్గా మీకు ఈ పదం దొరకదు. ఆయన రక్తం చెమట బిందువుల్లాగా మారిపోయిందండి. అసలు ప్రపంచంలో ఎంత భయపడినోడు ఇక ఎక్కడ లేడు అసలు. ఇది కొడతంటే కాదు, పట్టుకోవడానికి వస్తున్నారు అని తెలియగానే ఆయన మరింత ఆతురపడి ప్రార్థన చేయగా ఆయన రక్తం నేల పడుతున్న గొప్ప చెమట బిందువుల వలె మారిపోయాను. ఆ భయంతో గసగసగస లోపల ఆ కెమికల్స్ అన్నీ రిలీజ్ అయిపోయి ప్రపంచంలో ఇంతవరకు ఏ పేషెంట్కి కూడా ఇంత జరగల. అంత వణికిపోయాడు, అంత పెద్ద వీరుడు ఆయన. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను రీల్స్లో చూస్తున్నప్పుడు మరి కరుణాకర్ సుగ్నా గారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొన్ని మాటలు మరి హాస్యాస్పదంగాను, వ్యతిరేకంగాను, క్రైస్తవులను కించపరిచే విధంగాను మాట్లాడినటువంటి మాటలు మరి ఈ ముందు వీడియోలో మీరు చూశారు. కనుక ఆ మాటలకు నా సమాధానం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొక్క మాటకు, చిత్తానికి లోబడి మరి ఆయన చంపచూచినప్పుడు ఆయన తప్పించుకొని వెళ్ళటం అని బైబిల్ రాయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే బలి అవ్వడానికి. మరి అతడు నలుగుకొట్టబడట యెహోవాకు ఇష్టమాయను. కనుక లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కనుక ఆయన శిలువ ద్వారా మరణించినప్పటికీ కూడా తిరిగి 3వ దినాన లేచినటువంటి వీరుడు, శూరుడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన వీరత్వం గురించి మరి ఈ సన్నాసులు మాట్లాడేటువంటి మాటలు మరి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కాకపోయినా రేపు చచ్చిన తర్వాత అయినా సరే అసలు దేవుడు ఎవరో మరి కరుణాకర్ సుగ్నా ఖచ్చితంగా తెలుసుకుంటాడు. కనుక మరి ఈరోజు క్రీస్తు ప్రభువారిని 150 దేశాలలో ఆయన ఆరాధించేవారు ఉన్నారు, ఆయన భక్తులు ఉన్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. మరి వారందరినీ కూడా ఈ విధంగా మరి క్రైస్తవులు కించపరుస్తూ ఉన్న ఈ వ్యక్తి తన వైఖరి మార్చుకోవాలని ప్రేమపూర్వకంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.